బీజేపీ హైకమాండ్ కాసేపట్లో ఢిల్లీ సీఎం పేరు ప్రకటించనుంది. సీఎం రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, విజయేందర్ గుప్తా ఉన్నారు. కాసేపట్లో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం కానుంది. ఈ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేల శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధన్కర్ ను హైకమాండ్ నియమించింది. వీరు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్ కు నివేదిక అందించనున్నారు. పార్టీ హైకమాండ్ కు శాసనసభాపక్ష నేత పేరును సిఫార్సు చేయనున్నారు. అనంతరం ఢిల్లీ సీఎం పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేయనుంది. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, విజయేందర్ గుప్తా ఉన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మరి కాసేపట్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో రవిశంకర్ ప్రసాద్ అలాగే ఓం ప్రకాష్ ధన్కర్ నేతృత్వంలో వీరు పరిశీలకులుగా నియమించబడ్డారు. సో వీరి నేతృత్వంలో ఈ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అనేది జరుగుతోంది. ఎమ్మెల్యేలు తమకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, శాసనసభాపక్ష నేతగా ఎవరుంటారు అన్నది ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఎవరు, అలాగే ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు అన్నదానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. రేపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రిమండలి సభ్యులు ఇటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయం పండిత్ మార్గ్లోని కార్యాలయం వద్ద కోలాహలం, సందడి వాతావరణం నెలకొంది. సంగీత వాయిద్యాలతో బీజేపీ కార్యకర్తలంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. ఎవరు ముఖ్యమంత్రిగా నియమించబడ్డా కూడా బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రి అవుతారు, మాకు ఎవరైనా సరే ఆమోదమే అని చెప్పి బీజేపీ నేతలంతా కూడా చెప్తున్నారు. సో ఫ్రంట్ రన్నర్ గా ముఖ్యంగా పర్వేష్ వర్మ, కేజ్రీవాల్ ని ఓడించి న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎలక్ట్ అయిన పర్వేష్ వర్మ గతంలో 2 టర్మ్స్ ఎంపీగా పనిచేశారు. పార్టీలో సీనియర్లతో, ఆర్ఎస్ఎస్ తో అలాగే మిగతా అందరితో కూడా సమన్వయం చేసుకోగల నేతగా పర్వేష్ వర్మ ఉన్నారు. అలాగే మహిళా అభ్యర్థిగా రేఖా గుప్తా పేరు వినిపిస్తోంది. అలాగే బనియా సామాజిక వర్గం నుంచి, సిక్కు సామాజిక వర్గం నుంచి, ఇటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అనేక మంది పేర్లు అయితే రేసులో ఉన్నాయి. కానీ ఎవరిని ఎంపిక చేస్తారు, గతంలో కూడా ఏ రాష్ట్రంలో ఒక హర్యానా మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ముఖ్యంగా రాజస్థాన్ లో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, ఇటు ఒడిశాలో కానీ ముందస్తుగా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరుని ప్రకటించదు బీజేపీ. తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు పరిశీలకుల్ని పంపించి శాసనసభాపక్ష సమావేశంలో ఎంపిక చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎమ్మెల్యేలంతా అధిష్టానమే నిర్ణయించాలని ఏకగ్రీవ తీర్మానం చేస్తే గనక ఆ విషయాన్ని అధిష్టానానికి తెలియపరచడం జరుగుతుంది. జేపీ నడ్డా, అమిత్ షా అలాగే ప్రధాని మోడీయే తదుపరి ఢిల్లీ సీఎం ఎవరనేది నిర్ణయించడం జరుగుతుంది. సో మరికొద్ది నిమిషాల్లోనే ముఖ్యంగా ఢిల్లీ సీఎం ఎవరు అన్న అంశానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. 7 గంటలకి ఈ శాసనసభాపక్ష సమావేశం అనేది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఎవరి పేరునైనా ఎమ్మెల్యేలు సూచిస్తారా, లేక ఏకగ్రీవంగా అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి అధిష్టానానికి నిర్ణయాన్ని వదిలేస్తారనేది, దాన్ని బట్టి అధిష్టానం ఇప్పటికే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగింది. సో జేపీ నడ్డా దీన్ని నిర్ణయించవచ్చు అని చెప్పి పార్లమెంటరీ బోర్డులో కూడా చర్చ అనేది జరిగింది. కాబట్టి సో మరి కాసేపట్లోనే ఢిల్లీ సీఎం ఎవరు అన్న దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. ఇక రేపు రామ్లీలా మైదాన్లో రేపు మధ్యాహ్నం 12:30 గంటలకే ముహూర్తం. సో ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరందరి సమక్షంలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం 27 ఏళ్ల తర్వాత కొలువు తీరబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.